మన అంగ ప్రత్యంగాలలో, అంతర్గత అవయవాలలో చిన్న పేగులు కూడా చాలా ముఖ్యం. చాలామంది ఈ స్మాల్ ఇంటెస్టైన్స్‌ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అయితే దీని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ చిన్న పేగుని శుభ్రం చేసేటువంటి పానీయాలేమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చిన్న పేగుల్లో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు మీ రోగనిరోధక శక్తిని క్రమంగా దెబ్బతీస్తాయి. కేవలం వంటగదిలో ఉండేటువంటి కొన్ని సహజ వస్తువులతోటి ఈ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వ్యర్థాలను బయటికి పంపొచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? జీర్ణక్రియ మందగించడం వల్ల శరీరంలో విషతుల్యాలు పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు ఇది దారితీస్తుంది. వీటిని సహజంగా క్లెన్స్ చేయాలి. ఇలాగా క్లీనింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీనికి సరైన సమయం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే చిన్న పేగుల్ని శుద్ధి చేసేటువంటి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఈ పేగులు క్లీన్ అవుతాయి. దీంతో మీ మొత్తం హెల్త్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. చిన్న పేగుని శుభ్రం చేసే వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది నిమ్మ రసం గురించి. లెమన్ వాటర్. ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళకి సగం నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగుతూ ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. రుచి కోసం కాస్త తేనెను కూడా మీరు కలుపుకోవచ్చు. ఈ పానీయం పేగుల కదలికల్ని స్టిమ్యులేట్ చేస్తూ లోపల పెరిగిపోయినటువంటి వ్యర్థాలని సులభంగా బయటికి పంపించేస్తుంది. ఎందుకంటే నిమ్మలో ఉండేటువంటి ఆమ్ల గుణం ఆ జీర్ణరసాల ఉత్పత్తిని సహజంగా పెంచుతుంది. ఇది ఆ పేగుల గోడల్ని శుభ్రం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో ఉండేటువంటి వైటమిన్ సి శరీరంలో యాంటాక్సిడెంట్ లాగా పనిచేస్తూ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లం టీ గురించి ఈ చిన్న పేగును శుభ్రం చేసే పదార్థాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాలి జింజర్ టీ. తాజాగా తురిగినటువంటి ఒక అంగుళం అల్లం ముక్కని 2 కప్పుల నీళ్ళకి వేసి మరిగించాలి. ఈ నీళ్లు సగానికి తగ్గిన తర్వాత వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ అల్లం కషాయం జీర్ణక్రియని వేగవంతం చేస్తూ కడుపులో ఉండే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే అల్లంలో జింజరోల్ అనేటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది పేగుల్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ని చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఇది ఆహారం త్వరగా అరగటానికి తోడ్పడుతూ పేగుల్లో వ్యర్థాలు పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. అల్లం రక్త ప్రెషర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సోంపు నీళ్లు ఇది చిన్న పేగును శుభ్రం చేసే ఒక అద్భుతమైన ఇంటి వైద్యం అని చెప్పొచ్చు. ఫెనల్ సీడ్స్. ఒక చెంచా సోంపు గింజల్ని రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే ఈ నీళ్ళని మరిగించి లేదా నేరుగా వడపోసుకొని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ పానీయం కడుపులో చల్లదనాన్ని ఇస్తూ జీర్ణ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. ఎందుకంటే సోంపు గింజలు సహజసిద్ధమైన జీర్ణకారిగా పనిచేస్తూ పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ని బయటికి పంపించేస్తాయి. ఇవి ఆ పేగుల ఖండాన్ని సడలించి సాఫీగా మలవిసర్జన అయ్యేలాగా చేస్తాయి. సోంపు మీకు తెలిసే లేదో రక్తశుద్ధికి కూడా సహాయపడుతుంది. జీలకర్ర నీళ్లు చిన్న పేగును శుభ్రం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చు. క్యూమిన్ వాటర్. ఒక గ్లాసు నీళ్ళకి 1/2 చెంచా జీలకర్ర వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీళ్ళని చల్లార్చుకొని ఉదయాన్నే తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్రలో ఉండేటువంటి ప్రత్యేకమైన గుణాలు శారీరక మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. జీలకర్ర ఏం చేస్తుందో తెలుసా? లాలాజల గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేసి ఆహారం విచ్ఛిన్నం కావడానికి అవసరమైన ఎంజైమ్ని విడుదల చేస్తుంది. ఇది ఆ చిన్న పేగులో ఉండేటువంటి విషతుల్యాన్ని కరిగిస్తూ శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేస్తుంది. జీలకర్ర కొవ్వుని కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ధనియాల నీళ్లు ఇది కూడా చిన్న పేగును శుభ్రం చేసే అద్భుతమైనటువంటి సహజ పదార్థం. ఈ కొరియాండర్ సీడ్స్ తాలూకు వాటర్ చాలా అమేజింగ్ రిజల్ట్స్ని చూపిస్తాయి. 2 చెంచాల ధనియాల గింజల్ని నీళ్ళల్లో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీళ్ళని మరిగించి వడపోసుకొని తాగటం వల్ల శరీరంలో అధిక వేడి ఏమన్నా ఉంటే తగ్గుతుంది. ఈ నీళ్లు మూత్రపిండాల పనితీరుని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఎందుకంటే ధనియాలు సహజసిద్ధమైన మూత్ర విసర్జనకారిగా డయోటిక్ లాగా పనిచేస్తూ రక్తంలో ఉండేటువంటి వ్యర్థాన్ని తొలగించేస్తాయి. ఇది పేగుల తలకు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తుంది. ధనియాల నీళ్లు అక్కడికి థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. చిన్న పేగుని శుభ్రం చేసే వాటిలో అతి ముఖ్యమైనది కలబంద రసం, అలోవెరా జ్యూస్. తాజా కలబంద నుంచి సేకరించినటువంటి ఒక 2 చెంచాల గుజ్జుని ఒక గ్లాస్ నీళ్ళకి కలిపి తీసుకోవాలి. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులు లేని రసాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ న్యాచురల్గా మీరు వాడుకోగలిగితే, సేకరించుకోగలిగితే మంచిది. ఇది పేగుల లోపల ఉండేటువంటి పొరల్ని మృదువుగా ఉంచుతూ ఆహారపు కదలికల్ని సులభతరం చేస్తుంది. ఎందుకంటే కలబందలో ఉండేటువంటి ఎంజైమ్లు కఠినమైనటువంటి ఆహార పదార్థాన్ని విడగొట్టడంలో మీకు సహాయపడతాయి. ఇది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ సమస్యను శాశ్వతంగా నివారించడమే కాకుండా పేగుల గోడలపైన ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. కలబంద శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను మీకు అందిస్తుంది.
తేనె, దాల్చిన చెక్క ఈ కాంబినేషను పేగుల్ని శుభ్రం చేసే వాటిలో ముఖ్యమైనటువంటి ఒక పదార్థం అని చెప్పొచ్చు. గోరువెచ్చని నీళ్ళకి ఒక చెంచాడు తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి పరగడుపున అంటే ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. ఈ మిశ్రమం రుచికరంగా ఉండటమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తేనె, దాల్చిన చెక్క కలిసినప్పుడు ఏం జరుగుతుంది? శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్ కారకం కింద పనిచేస్తుంది. ఇది పేగుల్లో ఉండేటటువంటి హానికారక బ్యాక్టీరియాను అంతం చేస్తూ జీర్ణనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పానీయం రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తుంది. ఈ చిన్న పేగుకి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు మీరు తెలుసుకోవాల్సి ఉన్నాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది దాదాపుగా 70% వరకు చిన్న పేగులోనే ఉంటుంది. ఇది మీకు వినటానికి ఆశ్చర్యంగా ఉన్న నిజం. మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి పోషకాలు గ్రహించే ఈ కీలకమైన అవయవం శుభ్రంగా లేదనుకోండి, శరీరం మొత్తం నీరసించిపోతుంది. ఆహార వాహికలో మిగిలిపోయినటువంటి ఈ వ్యర్థాన్ని తొలగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆధునిక జీవనశైలిలో భాగంగా తీసుకునేటువంటి జంక్ ఫుడ్, నూనె పదార్థాలు ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్ట్ సిస్టమ్ పనితీరుని మందగింపజేస్తాయి. దీంతో ఆ పేగుల గోడలకు ఈ వ్యర్థాలు అతుక్కుపోయి గ్యాస్, కడుపుబ్బరింపు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ వ్యర్థాలను ఉదయాన్నే తొలగించడం వల్ల చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇది నిజానికి చాలా అవసరం కూడా. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో పెరిగిపోయినటువంటి విషతుల్యాన్ని ఆమో అంటాం. ఈ ఆమో అనేది అన్ని రోగాలకి మూల కారణమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన మాటని మనవి చేయాలి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పానీయాలు కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, మన అంతర్గత అవయవాల శుద్ధికి తోడ్పడేటువంటి సహజ చికిత్సలు. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తూ తగినంత నీళ్లు తాగటం, పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవటం వల్ల చిన్న పేగుల ఆరోగ్యాన్ని మీరు పదిలిపరచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.